హలో అండి. నమస్తే. నేను మీ అనుని. ఈరోజు వీడియోలో బెండకాయ ఫ్రైని చాలా సింపుల్‌గా, ఎంతో రుచిగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడియోలో చూపించినట్టుగానే ఒక్కసారి ట్రై చేయండి. బెండకాయ ముక్కల్ని ఇలా ఈ రకంగా కట్ చేసుకోవాలి. ఆయిల్ వేయకుండానే ఇలా వేయించుకోవాలి. బెండకాయలు వేయించుకున్న తర్వాత కడాయిలోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర చిట్పటమన్న వెంటనే టమోటోలు, ఉల్లిగడ్డలు 2 ఒకటేసారి వేసేసుకుంటున్నాను. 2 ఉల్లిగడ్డలు, 4 టమోటోలు తీసుకున్నాను నేను. ఇలా టమోటోలు మెత్తబడేంత దాకా కలుపుకుంటూ మగ్గించుకోవాలి. వీడియో చూస్తూనే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే కొంచెం ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను. వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చూడండి, టమోటో, ఉల్లిగడ్డ ఇలా పూర్తిగా మెత్తబడి ఆయిల్ తేలిన తర్వాత బెండకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. అలాగే సగం టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. వేసుకొని ఇదంతా బాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు నేను దీంట్లోకి 1 టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను. కారం వేసుకొని కలపకుండా అలాగే మూత పెట్టుకోవాలి. మూత పెట్టిన తర్వాత 2 నిమిషాలకి మళ్ళీ మూత తీసేసి అంతా ఒకసారి కలిపేసుకోవాలి. కారం మీరు ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొంచెం వేసుకున్నా సరిపోతుంది. ఇదంతా ఇలా ఒకసారి కలిపేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత మంటను చిన్నగా పెట్టి 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. చూడండి, చివరిగా నేను దీంట్లోకి నువ్వుల పొడి వేసుకుంటున్నాను. నువ్వుల పొడిని కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఇలా వేశారంటేనే ఈ బెండకాయ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. చూడండి, బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. అద్భుతంగా ఉంటుంది ఈ బెండకాయ ఫ్రై రుచి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి.